హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ అయితే మీకు ఒక మంచి స్నాక్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే సోడిపిండితో మనం అట్లు వేసుకుంటాం కదా, స్వీట్వి బెల్లం కలిపి అవన్నమాట. ఇవైతే ఒక 10 minutesలోనే మనం స్వీట్ క్రేవింగ్స్ వస్తే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. వీటి వలన సోడిపిండిలో యాక్చువల్గా కాల్షియం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో సోడిపిండి పెట్టడం వలన పిల్లల్లో ఎముకల్లో బలం అన్నది వస్తుందన్నమాట. ఇంకా బెల్లంలో అయితే ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదైతే చాలా హెల్దీ స్నాక్స్ అన్నమాట. ఇంకా మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి ట్రై చేయండి తప్పకుండా. మా పిల్లలు అయితే చాలా చక్కగా తింటారనమాట ఇలాంటివన్నీ. ఇంకా ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసుకుంటున్నాను. బీరకాయలు అయితే ఈ మధ్య చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. సో అందుకని మనకు దొరికేటప్పుడే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేయాలి అందుకని చెప్పి ఇంకా ఈరోజు అయితే ఈ కర్రీ ప్లాన్ చేశాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా కుక్ చేసుకోవాలో ఉంది. ఇంక నేనైతే ఇప్పుడు చెప్పాలి అని అనుకోవడం లేదు. సో వీడియో పోస్ట్ చేస్తే కొంచెం హ్యాపీగా రిలీఫ్గా ఉంటుంది కాబట్టి ఇంకా అలాగే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయమంటే ఎవ్వరు కామెంట్ చేయట్లేదు. సో మీరు ఇచ్చే కామెంట్స్, లైక్సే నాకు చాలా మోటివేషన్గా ఉంటాయి. నేను ఇంకొక వీడియో పెట్టాలి అని అనిపించేలాగా ఉండాలంటే మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాం. ఇంకా అది మగ్గిపోయింది. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఇది కూడా చాలా చాలా హెల్దీ. ఇంకా పెసరపప్పు అయితే చాలా చేస్తుంది. బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా మంచిది. ఎవరైనా తినచ్చు హ్యాపీగా ఈ కర్రీని. ఇంకా మన ఛానల్లో ఉండే వీడియోస్, షార్ట్స్ మీరు కూడా విజిట్ చేసి ఒక్కసారి అప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.